మా న్యూస్ కి స్వాగతం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపంగా కిర్లంపూడి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ తోట రవి ఆధ్వర్యంలో రామోజీరావు మృతికి సంతాపం తెలియజేశారు. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఓకే, ఎలా చూడండి రైట్. ఒకసారి ఎలా చూడండి. ఓకే, ఎలా చూడండి కొద్దిగా. ఓకే, ఎలా చూడాలి. జోహార్ 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 రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు జోహార్ రామోజీరావు గారు జోహార్ జోహార్. తీసే ఇంకెట్టకో. ఫోటో తీసుకొద్దాం. ఎలా చూడండి. అందరూ నుంచి ఉన్నారు బాగా. అందరూ పనిలో చూడతాం. వెనక్కి వచ్చి కొద్దిగా కొద్దిగా ఇలా చూడండి సార్. ఓకే, ఒక్క నిమిషం. అందరూ పడి ఎత్తారు ఇక్కడి నుంచి అయితే మొత్తం. తమ్ముడు పైకి ఎక్కిరా, బాగుంది. అందరూ వస్తున్నారు. ఒక్క నిమిషం. ఎలా చూడండి సార్. 2000 కొద్దిగా సీనియర్ కొద్దిగా శివా. చెప్పండి. రామోజీరావు గారు జోహార్ 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 రామోజీరావు గారు జోహార్ జోహార్. తీసే సార్. మేడం కొద్దిగా అలా దగ్గరికి వచ్చారు కదా సార్. ఇలా పక్కన మరి వచ్చిందా తమ్ముడు? అదే నివాళులు అర్పించు. ఓకే. ఒక్కొక్కరు ఏమన్నా రై ఒకలాగా అందంగా ఉంటుంది. ఒకసారి వచ్చేస్తారు. బాబీ పూలి రామోజీలో మంచి దగ్గరలో పెట్టేలా మళ్ళీ ఫోటో. ఇది లాంగ్ అయిపోయింది. ఈనాడు వ్యవస్థాపకుడు మన రామోజీరావు గారు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా దిగ్భ్రాంతి చెందాం. ఈయన కృష్ణా డిస్ట్రిక్ట్లో 1936లో జన్మించి సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన ఎంతో కష్టపడి ఈయన చదువుకుని తర్వాత ఈయన అన్ని రంగాల్లో కూడా ముందు జాబ్ చేసుకుంటూ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ లేక ఆయన వ్యాపార రంగంలోకి వద్దామని చెప్పి ఈ బిజినెస్లోకి ఈయన వచ్చాడు. ఈయన వచ్చి అందరూ ఒకే విధంగా ఆలోచించకుండా నేను ఏదో విభిన్నంగా చేద్దామని చెప్పి ఈయన ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈయన ఫస్ట్ చిట్ ఫండ్స్ స్టార్ట్ చేశాడు. ఈయన మార్గదర్శి చిట్ ఫండ్స్. అది అయిపోయాక ఈయన వ్యవసాయ రంగంలో అందరికీ చేద్దామని చెప్పి మనకి అన్నదాత అనే పుస్తకాన్ని స్థాపించాడు. అది స్థాపించాక మనకి పేపర్ అప్పుడు మనకి లైబ్రరీకి ఎక్కడో ఒక చోట వచ్చేది. అది చూసి నెరా కాకుండా ఇంటింటికి అందించారని చెప్పి 1974లో ఈనాడు పేపర్ని స్థాపించడం జరిగింది. అది అప్పుడు మనకి ఇంటింటికి తేవటం అంటే చాలా గొప్ప విషయం. అది అప్పటి వరకు పేపర్ ఎక్కడికో వచ్చి చదువుకోవటం ఆ టైప్ ఉండే దాన్ని సమూలంగా మార్పు చేశాడు ఆయన. ఈ పేపర్ ఇంటింటికి తెచ్చి ఇవ్వటం అన్నది
దాని తర్వాత ఆయన మళ్ళీ ఈనాడు మన ఈనాడు ఈటీవీని నెక్స్ట్ ఇవన్నీ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా 1995లో స్టార్ట్ చేశారు. ఈటీవీ అవి కూడా, అవి కూడా ఎంతో బాగా చేసి, ఇప్పుడు జర్నలిజం ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉండేది. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకే చెప్పుకుంటున్నారు. ఈయన ఆ విధంగా కాకుండా అన్ని పార్టీలకు కూడా కలిపి మన ఏ విధంగా వాస్తవానికి దగ్గరగా ఈయన చెప్పి కొద్దిగా నిజాలు చెప్పే పేపర్ ఏదైనా ఉందంటే కొద్దిగా అది ఈనాడనే చెప్పచ్చు మనం. ఆయన అంత యాక్యురేట్గా చేసేవారు ఆయన. అంతేకాకుండా ఈయన తర్వాత ఈయన ఫుడ్ రంగంలో కూడా రుచి అని కూడా ప్రియ పచ్చడి అవి కూడా పెట్టి ఇవన్నీ కూడా అది కూడా స్థాపించారు. ఈయన అది ఇది అని కాదు, సినిమా రంగంలో కూడా ఎంతో మంది స్టార్స్ని బయటికి వెలుగు తీసుకొచ్చిన ఆయన రామోజీరావు గారు. ఈయన అన్ని రకాల్లోని కూడా ముందుండి ఒక మనిషి కష్టపడి ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తుల్లో మన రామోజీరావు గారిని ప్రథమంగా చూసుకోవచ్చు. ఆయన చనిపోవటం మన అందరికీ చాలా బాధాకరం. ఈయన చనిపోయిన అందరూ మేము సంతాపం ప్రకటిస్తున్నాం.